హే గాయ్స్, మీరు చూస్తున్నారు చేలో సాయిరాం సిఎస్ గాయ్స్. ఈరోజు అయితే మనం సమ్మక్క సారక్క మేడారంలో దేవతలని ఏ విధంగా తీసుకొస్తారు అంటే అక్కడ తీసుకొచ్చే వ్యవస్థ మన ఊర్లో ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు అంటే అక్కడైతే మనకు చిలకల గుట్ట నుంచి మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. అయితే అంటే ఒక ఊరిలో సమ్మక్క సారక్క మేడారం అంటే గద్దెలని స్థాపించినప్పుడు దేవతలని ఎక్కడ నుండి ఎలా తీసుకొస్తారు, దానికి ఎన్నో ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ని ఏ విధంగా చేస్తారు అంటే ఏ వ్యక్తులు చేస్తారు, ఆ తర్వాత అంటే కొంతమంది శివశక్తులు కూడా ఉంటారు కదా. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి గ్రామంలో శివశక్తులు లేనిది ఏ దేవతలను తీసుకురారు. అంటే మన తెలంగాణ సాంప్రదాయాల ప్రకారంగా శివశక్తులు అనేటోళ్ళు కష్టంగా ఉంటారు అన్నట్టు. అయితే మా ఊరిలో అదే సాంప్రదాయాన్ని మేడారం అంటే సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రకారంగా మా ఊరిలో ఏ విధంగా నిర్వహించారు అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో మీ ముందు తెలియజేయబోతున్నాను. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కొండ వద్ద నుండే అమ్మవారిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంతకంటే ముందు గద్దెల వద్ద కొంతమంది శివశక్తుల పైన దేవుణ్ణి ఆవాహింపజేసి అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ల యొక్క శబ్దాలతో అక్కడ ఉన్నటువంటి శివశక్తులను నృత్యాలు చేస్తూ ఈ కొండ వద్ద దాకా తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆమె పైననే దేవుడు ఆవాహించడం జరిగింది. మేడారం యొక్క సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా అయితే దేవుణ్ణి తీసుకెళ్తారో ఇక్కడ ఉన్నటువంటి ఈ పొదల నుండే దేవుణ్ణి ఆవాహింపజేసి కోయవారి చేత ఆవాహింపజేసి దేవుణ్ణి ఇక్కడి నుండి తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పూజారి పైనే దేవుణ్ణి ఆవాహింపజేసి సమ్మక్క సారలమ్మ యొక్క అంటే అమ్మవారుల యొక్క ఆ ముడుపుని ఒక పోయేవారు అంటే కోయవారి పైన ఆ ముడుపుని పెట్టి ముందుకు సాగడం జరుగుతోంది. ఎంతో ఘనంగా తాళాలు మేళాలు శబ్దాలతో దేవుణ్ణి ప్రత్యక్షంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. మేడారంలో ఏ విధంగా అయితే సాయంత్ర వేళలో అమ్మవారిని తీసుకువస్తారో అదే సంస్కృతి సాంప్రదాయాల బద్ధంగా మా ఊరిలో కూడా ఘనంగా అమ్మవారిని తీసుకురావడం జరుగుతోంది. ఎంతో ఘనంగా అమ్మవారిని ప్రత్యక్ష దైవంగా భావించి తాళాలు మేళాలు శబ్దాలు అదేవిధంగా పండగ వాతావరణం లాగా మా ఊరిలో దేవుణ్ణి తీసుకురావడం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జాతరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని స్వయంగా ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లుగా ప్రతి ఒక్కరూ తీసుకువెళ్ళడం జరుగుతోంది. మనం చూడవచ్చు, ఈ పూజారి పైనే అమ్మవారు ఆవహింపజేసినప్పుడు మనం గమనించి ఉంటాం. అయితే ఈ పూజారి అమ్మవారిని ఏ విధంగా సేఫ్గా తీసుకుపోతున్నాడో చూడవచ్చు. మీరు చూస్తున్నటువంటి ఈ జాతరను ఊరిలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ తదితరుల యొక్క విరాళాల సహాయంతో జాతరని జరపడం జరుగుతోంది. అమ్మవారిని కొన్ని ప్రాంతాల్లో ఆపుతూ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఏ విధంగా అయితే మేడారంలో నిర్వహిస్తారో అదే విధంగా ఇక్కడ పూజలను నిర్వహిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు శివశక్తులను శాంతపరుస్తూ వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ అమ్మవారిని వారు శాంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పూజారి పైన ఉన్నటువంటి దేవతను శాంతపరిచి ఆ పూజారి పైన దేవతను వేరే వ్యక్తి పైన ఆవహింపజేసి అక్కడి నుంచి అమ్మవారిని తిరిగి తీసుకువెళ్తారు.
ఈ కోయ పూజారి పైన ఉన్నటువంటి ఆ ముడుపులోని అమ్మవారు పసుపు కుంకుమ రూపంలో ఉంటుంది కాబట్టి గద్దెలు వచ్చేంత వరకు ఆ ముడుపుని తీయడం జరగదు. కొంత దూరం వెళ్ళాక అమ్మవారిని మళ్ళీ ఆపి అక్కడ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా కొన్ని పనులను నిర్వహించి అమ్మవారిని తిరిగి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలోనే గ్రామంలో పండగ వాతావరణం అనేది పొందుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ వారి యొక్క చిరునవ్వులతో, ధ్వనులతో, తాళాలతో, మేళాలతో, సప్పుట్లతో దేవుణ్ణి ఘనంగా తీసుకువెళ్తారు. ఇప్పుడు ఇక్కడ గద్దెలు చేరువలో ఉన్నప్పుడు అక్కడ అమ్మవారికి ఒక బలిని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. నిమ్మకాయను తిప్పి అలాగే కొన్ని మంత్రాలను చదివి ఆ తరువాత కొబ్బరికాయను కొట్టి అమ్మవారిని ముందుకు సాగిస్తారు. అమ్మవారు వస్తుండగానే మళ్ళీ ఇంకోసారి సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం బలిని ఇచ్చి అమ్మవారిని ముందుకు సాగిస్తుంటారు. ఈ సమయంలోనే అక్కడ ప్రజలందరూ అమ్మవారిని కనువిందుగా చూస్తూ అక్కడ నిలబడి ఉంటారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరని ఘనంగా జరుపుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ అనే మా గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరని ఘనంగా జరుపుకుంటారు. అమ్మవార్లు గద్దెలకు చేరువలో ఉన్న సమయంలో మళ్ళీ ఇంకొకసారి బలిని ఇచ్చి అమ్మవార్లని గద్దెలపైకి స్వాగతం పలకడానికి సిద్ధమవుతారు. పూజారులు, శివసత్తులు, గ్రామ పెద్దలు, ప్రజలందరూ కలిసి కోయవారు పట్టుకున్నటువంటి అమ్మవారి ముడుపు రూపంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలను గద్దెలపైకి స్వాగతిస్తారు. మేడారం సమ్మక్క సారలక్క యొక్క సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గద్దెల చుట్టూ 3 చుట్ల రౌండ్ వేసినాక తర్వాత అమ్మవారిని వారి యొక్క సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నిలబెట్టడం జరుగుతుంది. అమ్మవార్లు గద్దెలకు చేరే సమయంలో అక్కడున్నటువంటి ప్రజలందరూ కలిసి పండగ వాతావరణంలో ఉన్నట్లుగా చిరునవ్వులతో అమ్మవార్లను గద్దెలకు చేరేలా చూస్తారు. ఈ సమయంలోనే అమ్మవార్ల గద్దెల వద్ద సంతోషకరమైన పండగ లాంటి వాతావరణం తయారవుతుంది. అమ్మవార్ల యొక్క గద్దెలు చేరుకున్నాక శివసత్తులు మరియు పూజారులు గద్దెలపైన పసుపును చల్లి అమ్మవార్ల యొక్క ముడుపును కలిగి ఉన్నటువంటి కోయవారిని పైనకి అమ్మవారి రూపంలో స్వాగతిస్తారు. అంటే శ్రీ సమ్మక్క సారలమ్మను వారి యొక్క స్థానాలకు చేరువేస్తారు. కోయవారు మరియు పూజారులు కలిసి అమ్మవారిని ప్రతిక్షేపించాక కొబ్బరికాయలను కొట్టి అమ్మవారిని అందరు ప్రజలు దర్శించుకునేలా జాతరని ప్రారంభిస్తారు.
ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జాతరని 2 రోజుల తర్వాత ముగిస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, మా ఊరిలో సమ్మక్క సారక్క జాతర ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే మా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.